హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా ఎంతమంది ఐపీఎస్లను కేటాయించింది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. సరైన సమాధానం ఆప్షన్ బి 6. తెలంగాణకు కొత్తగా 6 ఐపీఎస్లను కేటాయిస్తూ జనవరి 17న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా 2022 బ్యాచ్కు చెందిన వారు కాగా ఏపీకి కూడా 3 కొత్త ఐపీఎస్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నేటి మొదటి ప్రశ్న, మకర విలక్కు వేడుకలు ఏ ఆలయంలో జరుగుతాయి? ఆప్షన్ ఏ బద్రీనాథ్, ఆప్షన్ బి శబరిమల, ఆప్షన్ సి కాశీ విశ్వనాథ్, ఆప్షన్ డి తిరుమల. సరైన సమాధానం ఆప్షన్ బి శబరిమల. కేరళలోని శబరిమల ఆలయంలో అయ్యప్ప భక్తులు ఏటా మకర విలక్కు వేడుకలు జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి పొన్నంబల మేడు కొండలపై జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. రెండో ప్రశ్న, ఫోర్బ్స్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ జాబితాలో రూపాయి స్థానం ఎంత? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 17. సరైన సమాధానం ఆప్షన్ సి 15. 2024 జనవరి నాటి కరెన్సీ విలువల ఆధారంగా ఫోర్బ్స్ విడుదల చేసిన స్ట్రాంగెస్ట్ కరెన్సీ జాబితాలో రూపాయి 15వ స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్ లో డాలర్ 10వ స్థానంలో ఉండగా కువైట్ దినార్ అగ్రస్థానం పొందింది. మూడో ప్రశ్న, ఏషియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్ 12వ జనరల్ అసెంబ్లీని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి జగదీప్ ధన్కడ్, ఆప్షన్ సి నరేంద్ర మోదీ, ఆప్షన్ డి అమిత్ షా. సరైన సమాధానం ఆప్షన్ బి జగదీప్ ధన్కడ్. న్యూఢిల్లీలో జరుగుతున్న ఏషియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్ 12వ జనరల్ అసెంబ్లీని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రారంభించారు. జనవరి 17, 18 తేదీల్లో జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ఎర్త్ సైన్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు. నాలుగో ప్రశ్న, ఇటీవల భారత వాయుసేనకు రక్షణ శాఖ అందించిన మిసైల్ పేరేంటి? ఆప్షన్ ఏ శస్త్ర, ఆప్షన్ బి అస్త్ర, ఆప్షన్ సి శక్తి, ఆప్షన్ డి గరుడ. సరైన సమాధానం ఆప్షన్ బి అస్త్ర. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్రా మిసైల్ ను రక్షణ శాఖ భారత వాయుసేనకు అప్పగించింది. గాల్లో నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే ఈ మిసైల్ 100 కిలోమీటర్ల పైగా దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఐదో ప్రశ్న, నీతి ఆయోగ్ ప్రకారం 2022-23 నాటికి భారత జనాభాలో ఎంత శాతం మంది పేదరికంలో ఉన్నారు? ఆప్షన్ ఏ 29.17%, ఆప్షన్ బి 17.18%, ఆప్షన్ సి 11.18%, ఆప్షన్ డి 7.19%. సరైన సమాధానం ఆప్షన్ సి 11.18%. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2022-23 నాటికి భారత జనాభాలో 11.18% మంది పేదరికంలో ఉన్నారు. 2013-14లో 29.17% మంది పేదరికంలో ఉండగా 9 ఏళ్లలో ఇది 17.89% మేర తగ్గింది. ఆరో ప్రశ్న, వింగ్స్ ఇండియా 2024ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ బి జ్యోతిరాదిత్య సింధియా, ఆప్షన్ సి అనురాగ్ ఠాకూర్, ఆప్షన్ డి నిర్మలా సీతారామన్. సరైన సమాధానం ఆప్షన్ బి జ్యోతిరాదిత్య సింధియా. హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో జరిగే వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. జనవరి 18, 21 తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనలో భారీ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు, చాపర్లతో పాటు వైమానిక ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తారు. ఏడో ప్రశ్న, 2023 డిసెంబర్కి గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు పొందిన మహిళా క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ జమీమా రోడ్రిక్స్, ఆప్షన్ బి ప్రీసియస్ మరాంజ్, ఆప్షన్ సి హర్మన్ ప్రీత్ కౌర్, ఆప్షన్ డి దీప్తి శర్మ. సరైన సమాధానం ఆప్షన్ డి దీప్తి శర్మ.
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ 2023 డిసెంబర్కి గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై టెస్ట్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన దీప్తి హర్మన్ ప్రీత్ కౌర్ తర్వాత ఈ అవార్డు పొందిన రెండో భారత మహిళా క్రికెటర్గా నిలిచారు. 8వ ప్రశ్న, T20 ఇంటర్నేషనల్స్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి గ్లాన్ మ్యాక్స్వెల్, ఆప్షన్ డి సూర్యకుమార్ యాదవ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ T20 ఇంటర్నేషనల్స్ లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటి వరకు 151 T20 మ్యాచ్లు ఆడిన రోహిత్ 5 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా సూర్యకుమార్ యాదవ్, గ్లాన్ మ్యాక్స్వెల్ చెరో 4 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. 9వ ప్రశ్న, T20 ఇంటర్నేషనల్స్ లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ అస్గర్ అఫ్గాన్, ఆప్షన్ బి రషీద్ ఖాన్, ఆప్షన్ డి నజ్బుల్లా జద్రాన్, ఆప్షన్ డి మహ్మద్ నబీ. సరైన సమాధానం ఆప్షన్ డి మహ్మద్ నబీ. మహ్మద్ నబీ T20 ఇంటర్నేషనల్స్ లో 100 సిక్సర్లు బాది ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పటి వరకు 114 మ్యాచ్లు ఆడిన నబీ మొత్తంగా 101 సిక్సర్లు కొట్టాడు. 10వ ప్రశ్న, ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 17, ఆప్షన్ బి జనవరి 18, ఆప్షన్ సి జనవరి 19, ఆప్షన్ డి జనవరి 20. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మీ కలకు వే2 న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.